ఛీ 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 అంటే ఛీ. అసలు ఈ రాజకీయం చూస్తే ఛీ అనిపిస్తుంది. ఒకప్పుడు రాజకీయ మహానుభావులు ఉండేవాళ్ళు, రాజకీయ మహానుభావులు. ఇప్పుడు రాజకీయంలో రౌడీలు, గుండాలు, గల్లీ రౌడీలు వీళ్ళందరూ చేరి రాజకీయాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. అసలు ఏందనుకుంటారా? ఇంకా అసలు విషయానికి వెళ్ళబోయే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బూస్టప్ ఇవ్వండి, ఓకే? ఇక అసలు విషయం ఏంటంటే, అంబటి రాంబాబు గారు ఇవాళ నోరు అదుపులో పెట్టుకోవడం తెలియని అంబటి రాంబాబు ఇవాళ నోరు అదుపులో కాదు, అసలు హద్దులు దాటిపోయింది. హద్దులు గిద్దులు అన్నీ దాటి ఒక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎంత పెద్ద మాట అంటే అసలు టూ మచ్, అంత పెద్ద మాట మాట్లాడారండి అంబటి రాంబాబు గారు. అసలు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చినా కూడా, ఎంత కోపం వచ్చినా కూడా రాజకీయ నాయకులు నోరు జారుతారు, కామన్. కానీ ఈ నోరు జారడం కాదు, ఇది బరితెగింపు. మనల్ని ఏం చేస్తారులే, నా వెనక జగన్ ఉన్నాడు అనే అహంకారంతో చంద్రబాబు నాయుడు గారిని లం కొడక అనే మాట మాట్లాడిందంటే అసలు ఆయన ధైర్యానికి, ఆయనకు అదంతా గల్లీ రౌడీలు మాట్లాడండి. గల్లీ రౌడీలు కూడా ఇప్పుడు మంచిగా మాట్లాడతాను. రౌడీలు, గుండాలు కూడా మంచిగా మాట్లాడతాను. ఎవరిని? సాటి మనుషులతో, వాళ్ళతో, ఎలాంటి వాళ్ళతోనే, గొడవలతో పక్కన పెట్టండి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మనిషితోని అలాంటి మాటల మనిషికి చిచ్చి అసలు అసలు ఇవాళ మాత్రం బ్లాక్ డే, ఇవాళ నిజంగా బ్లాక్ డే అని చెప్పాలి. అంత ఘోరం. ఇంతవరకు రాజకీయ నాయకులు మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం, దూయించుకోవడం కామన్, అది ఎప్పటికో నడుస్తుంది. అది ఎట్లుండాలి? హెల్దీ వాతావరణం ఉండాలి. అంటే పోటీ ఉండాలి, అన్నిట్లు ఉండాలి. అది దూయించుకోవాలంటే ఎట్లా? బూతులు కాదు. ఈ 5 years నుంచి బూతులు ఎక్కువైనాయి. ఆ బూతులు పక్కన పెట్టండి. ఇప్పుడు అసలు ఘోరంగా తల్లిని మాట్లాడడం అసలు ఇంతవరకు కరెక్టో. ఇప్పుడు జగన్ ఇంతవరకు మన మాజీ సీఎం జగన్ గారు ఇంతవరకు ఒక మాట, దాని గురించి ఒక ట్వీట్ కానీ, ఒక మాట కానీ ఏం చేయలేదు. అంత పెద్ద పదవి, మొన్నటి వరకు సీఎం, లాస్ట్ 5 years సీఎంగా చేశారు. ఇప్పుడు మాజీ సీఎం ఉండి ఒక సీఎంని ఎట్లా అంటావు అని అనొచ్చు. అంబటి రాంబాబు గారితో ఇప్పుడు అంబటి రాంబాబు గారికి వార్నింగ్ ఇచ్చే అధికారం జగన్కు ఉంది. ఏమనుకుంటాను? ఇప్పుడు నువ్వు ఆ ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్తావా లేదా అని పిలిచి క్షమాపణ చెప్పిస్తే వస్తుండు. ఇంతవరకు మధ్యాహ్నం అన్నాడు, ఇప్పుడే 10 అవుతుంది, 10:10:30 అవుతుంది. ఇప్పటి వరకు అసలు జగన్ ఏం మాట్లాడతలేదు. మాజీ సీఎం జగన్ గారు ఇంతవరకు నోరు మదపనలేదు. అదే జగన్ ఇప్పుడు బయటకు వచ్చో ప్రెస్ మీట్ కావాలో ట్వీటో తప్పైపోయింది, మా ఎమ్మెల్యే తరపున సారీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు నోటి దూరుసు ఎక్కువ అని చెప్తే జగన్ నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు అందరూ. ఈ టైంలో జగన్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ కానీ ట్వీట్ కానీ చేస్తే అసలు సూపర్ ఉండు. కానీ జగన్ గారు ఎక్కడ మాట్లాడతలేదు. రోజా లేడీ సింగం అంటారు కదా ఆ వైసీపీలో. మరి ఇంతవరకు ఏమంబట్టి పోట్లాడుకో తల్లిని చెల్లి అనే అధికారం లేదు, ఏం మాట్లాడతాను అని. రోజా ఎక్కడ అసలు రోజా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. అంబటికి ఇంత నోటి దురుసు ఉంది. అంబటికి ఘోరం నోటి దురుసు ఉంది, అందరూ తెలుసు. కానీ ఇంత నోటి దురుసు మాత్రం అసలు పనికే రాదు. అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? అంత బూతులా ఆ మాట అన్నాడంటే ఇక కడుపుకు అన్నం తింటాడో గడ్డి తింటాడో అర్థం కావట్లేదు. జనాలు అంబటి రాంబాబు కాదు, పోరంబోకు రాంబాబు అంటారు, ఆంబోతు రాంబాబు అంటారు. అంతా టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అందరు పోయి ఇల్లు కారు అని ఆఫీసు అన్నీ ధ్వంసం చేసే పరిస్థితి తెచ్చుకున్నావు అంబటి రాంబాబు. నీ ఓన్లీ నోటి దురుస్తోనే అంత కారు నుంచి బయటకు వచ్చి ఎక్కి వారి అవసరం అంత బిల్డప్ మాట్లాడు, రాజకీయం మాట్లాడు, పనులు అది మాట్లాడు. కానీ ఆ మాట ఎట్లా వస్తుంది నీ నోటికి? చెప్తాను, బూతులు తిట్టమని మన జగనే ట్రైనింగ్ ఇస్తానట్టుంది ఈ వీళ్ళందరికీ. రోజాకి, అంబటికి, పేరునానికి, వీళ్ళందరికీ బూతులు తిట్టమని మన జగనే ట్రైనింగ్ ఇస్తానట్టుంది అంటాను పబ్లిక్. ఎక్కడ పోతే చాలా హద్దు దాటి మాట్లాడారు అంబటి రాంబాబు గారు. చాలా హద్దు దాటి మాట్లాడారు. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి నిజంగా. సరే, ఎట్లాంటి గుడ్డలుడి కొట్టాలని నిజంగా. ఇంకోడు భయపడాలి. ఇంకోడు తల్లిని చెల్లిని అంటే
భయం భయం వణుకు 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 పుట్టాలి. ఆ వణుకు పుట్టేలాగా చేయాలి. చూద్దాం ఏం చేస్తారో ఈ టీడీపీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. పక్కా క్షమించే ప్రసక్తే లేదు. దీనికి జగన్ గారు కూడా ఏమనదు. జగన్ గారు మద్దతు కూడా నా తరపున నేను పార్టీ నుంచి వారం నెలలో సస్పెండ్ చేస్తానని ప్రకటిస్తే సూపర్ ఉంటుంది. జగన్ గారు ఈ టైంలో మీరు ఇస్తే ఈ టైంలో మీరు ఈ పని చేస్తే మాత్రం ఎక్సలెంట్ రాజకీయ నాయకుడు అనుకుంటారు. రాజకీయ నాయకుడు అంటే ముందు మానవత్వం గల మనిషి అనిపించుకుంటారు జగన్ గారు మీరు ఈ ఒక్క పని చేస్తే. ఇక అంబటికి ఎలాంటి శిక్ష వేస్తారో ప్రభుత్వం రేపు తెలుస్తుంది. అసలు వీళ్ళకు పని పాట ఏది లేదు. పని చేయండి నాయన అంటే ఈ నోటి దూలు ఎక్కువ. ఈ నోటి దూల మెయిన్ వైసీపీ వాళ్ళకు నోటి దూల చాలా అంటే చాలా ఎక్కువ. ఏ రాజకీయ నాయకులు లేదు నోటి దూల. ఏమైనా వైసీపీ వాళ్ళకే. అందులో మెయిన్గా ఈ రోజా డైమండ్ రాణి రెండు పిలుస్తారు మన రోజా, ఇంకా ఈ పేరు నాని, మన ఇప్పుడు ఈ అంబటి రాంబాబు, కొడాలి నాని, వీళ్ళకున్న నోటి దురుసు అసలు ఎవ్వరికి లేదండి. ఘోరం. మన ఎక్కడో పబ్లిక్ టాక్ చూసిన ఒక ఛానల్లో అసలు ఎట్లా అంటే జగన్ గారి బర్బాద్, జగన్ గారిని రోడ్డున పడడం కారణం వీళ్ళ నోటి దురుసే కారణం. జగన్ గారికి ఏం తెలియదు, చుట్టూ కోటలాగా ఉంటుంది, వాళ్ళకి ఏం తెలియదు, ఏం చేస్తలేదు. వీళ్ళ నోటి దురుసు కారణంగా జగన్ ఇక్కడున్న పాతాళానికి పడిపోయాడు. 150 సీట్లు వైనాట్ 175 అన్న జగన్ 11కి పడిపోయాడు. 11 సీట్లు అంటే కేవలం వీళ్ళ నోటి దురుసు కారణంగానే అలాంటి పరిస్థితి వచ్చింది వైసీపీకి అని చాలామంది అంటే చాలా చెప్తున్నారు. మొన్న విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి సదేడేలా చెప్పారు. అసలు కోటరీ చుట్టూ ఉన్న ఎవరు తెరలిస్తలేరు జగన్కి. అసలు ఏం జరిగేది తెరలిస్తలేరు. మొత్తం నువ్వు భజన చేస్తాను, నువ్వు దేవుడివి, నువ్వు గొప్పనివి, జగన్ గారు మీరు గ్రేటు, మీరు ప్రతి ఇంట్లో మీ ఫోటో ఉంది అనేసరికి జగన్ గారు ఇట్లా ఉప్పగిపోతారట. అసలు ఘోరం అంటే ఘోరం. బయట ఏం తెలుస్తలేరు. ఆ రోజా వీళ్ళందరూ భజన చేసి జగన్ని పాతలానికి తొక్కేసారు. ఇంకా నెక్స్ట్ 11 సీట్లు రాడిగా చేస్తారు. మంచి జగన్. నిజంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజాలుగా ఆ రాజు కొడుకున్న రాజు పుట్టిన అంటారు. వైఎస్ జగన్ కూడా చాలా మంచి వ్యక్తి. అలాంటి మంచి వ్యక్తిని నాశనం చేసి పడేసి వీళ్ళందరూ ఏం చెప్తారు. వీళ్ళే నాశనం చేసిండు. మంచి వ్యక్తిని చుట్టూ వీళ్ళు గుమిగూడి వీళ్ళు అనవసరంగా వీళ్ళకి సీట్ ఇచ్చి తప్పేసిండు. ఆ జగన్ ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటాడో మాత్రం ఎవరికి అర్థం కావట్లేదు. ఘోరం. ఈ చుట్టూ ఏదో కోటరీ, నిజంగా మనం విజయారెడ్డి చెప్పినట్టు కోటరీ, ఆ కోటరీ చుట్టూ వీళ్ళు ఉన్నారు. మొత్తం పందికొక్కులాగా తింటాలని చెప్పి వాస్తవం అది. ఇప్పుడు యూత్ అర్థమైంది. పందికొక్కులు కాదు వీళ్ళు, ఊర పందులు. ఘోరం అంటే ఘోరం. అంతా నోటి దురుసుతనం చేయబట్టి జగన్ ఇట్లా వేసిండు. ఇంకా పాతాలని దొక్కెత్తారు. ఇప్పటికైనా జగన్ మేల్కొని బయటపడి వీళ్ళందరూ టికెట్ ఇవ్వకుండా వీళ్ళు నోటి దురుసుని ఆపాలి. వీళ్ళు రేపో సండే బయటకు వచ్చి క్షమాపణ చెప్పియాలి అంబటి రాంబాబుని. ఈ ఒక్క పని చేసే జగన్ సెల్యూట్. జనాలు మీ బతుకులు చేయడా, అసలు ఏం బతుకులు ఈ ఒక బతుకులా? ఒక ముఖ్యమంత్రిని అంత పెద్ద మాట అంటాడా? అసలు వాడు మనిషేనా అంటారు. ఇంకా మీరే చెప్పండి. ఇక ఏం మనిషో ఒకంత స్థానం ఉండి, ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనిషిని అంత పెద్ద మాట ఎలా అంటాడో ఇక మీ మనసుకే, అసలు మీ పార్టీ జనాలకే వదిలేస్తున్నాం. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.